కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరులో విద్యుత్ శాఖను మింగేసిన సచివాలయ ఉద్యోగి అధికారులను బురిడి కొట్టించి 35 లక్షలు గోల్మాల్ చేసినట్లు సమాచారం. స్థానిక మచిలీపట్నం రూరల్ రుద్రవరం ఏరియాకు చెందిన సచివాలయ ఉద్యోగి జేఎల్ఎం జూనియర్ లైన్మ్యాన్గా చిప్పల ఉదయభాను 2019-2020లో సచివాలయ ఉద్యోగిగా సెలెక్ట్ అయిన తరువాత రూరల్ ఏరియాకి జేఎల్ఎంగా అవకాశం ఇచ్చారు. కరెంటు పనిలో అవగాహన ఉండటం వలన చేపలు, రొయ్యల చెరువుల వద్ద కరెంటు మీటర్లు రీడింగ్ తీసే పనిని విద్యుత్ శాఖ అధికారులు ఇతనికి పూర్తిగా అప్పగించి చేతులు దులుపుకున్నారు. చెరువుల యజమానులను తన గుప్పెట్లో పెట్టుకున్న ఉదయభాను చెరువుల వద్ద బిగించి ఉన్న మీటర్లను ఊడతీసి ఇంటికి తెచ్చి ఇంటి వద్ద అతనికి కావలసినప్పుడల్లా కనెక్షన్లు ఇచ్చి రీడింగ్ తీసి మినిమం బిల్లు మాత్రమే వచ్చేలా జాగ్రత్తలు తీసుకుని చెరువుల యజమానుల వద్ద భారీ మొత్తంలో డబ్బులు కాజేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై మచిలీపట్నం కరెంటు డివిజనల్ ఇంజనీరు వారిని వివరణ కోరగా స్కామ్ జరిగిన విషయం నిజమేనని తెలిపారు. అయితే 18 కరెంటు మీటర్లను అతని వద్ద స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎన్ని యూనిట్ల స్కామ్ జరిగింది అని ప్రశ్నించగా అధికారికంగా 7,000 యూనిట్లు అని తెలియజేశారు. ఈ నెల 13వ తారీఖు నాడు సిహెచ్ ఉదయభాను అనే ఎనర్జీ అసిస్టెంట్ జూనియర్ లైన్మెన్ రుద్రవరంకి సంబంధించి చిన్నాపురం సెక్షన్ మండలంలో సెక్షన్ పరిధిలో తన వద్ద రూల్స్కు విరుద్ధంగా 18 మీటర్లు డిపార్ట్మెంట్కి సంబంధించిన మీటర్లను పాత మీటర్లు ఉంచుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లైంట్ రావడంతో మన విజిలెన్స్ సిఐ గారు ఇన్స్పెక్షన్ చేసి ఆ మీటర్లను సీజ్ చేసుకొని సెక్షన్ ఆఫీస్లో ఉంచడం జరిగింది. ఈ మీటర్లను తన వద్ద ఉంచుకోవటము రూల్స్కు విరుద్ధము ఉంది కాబట్టి అతని తక్షణమే విధుల్లో నుంచి తొలగించడం జరిగింది. దీనిపైన తదుపరి విచారణ జరుగుతుంది పూర్తి స్థాయిలో. విద్యుత్ శాఖకి సుమారుగా ఇప్పుడు ఉన్న అంచనా ప్రకారం అంటే ఇప్పుడున్న వివరాల ప్రకారం 3.5 లక్షల వరకు అమౌంట్ అంటే 70,000 యూనిట్ల వరకు బిల్లు చేయకుండా జరిగింది. అది ఎమ్మటే మనము యూనిట్స్ని మనం బిల్ చేయించి సంబంధిత కన్జ్యూమర్ నుంచి రికవరీ కూడా చేయబోతున్నాం. లేదు, అన్బిల్డ్ యూనిట్స్ అని మామూలుగానే ప్రపోజ్ చేస్తాం. ఎందుకంటే తెలిసింది ఆ మీటర్ నెంబర్ తీసుకుంటే మనకు దానికి సంబంధించిన కన్జ్యూమర్ ఎవరిదని తెలిసిపోతుంది. దాని ప్రకారం ఆ సర్వీస్కి సంబంధించిన కన్జ్యూమర్కి బిల్ ఇవ్వటం జరుగుతుంది రివైజన్ చేసి. మనము మీటర్ మార్చంగానే ఆ పాత మీటర్ని తీసుకొచ్చి సంబంధిత ఏఈ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఏఈ గారు దాన్ని ఎంఆర్టీ సెక్షన్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది సుమారుగా 1 ఇయర్ నుంచి కొంచెం ల్యాబ్స్ జరుగుతున్నాయి.